గారి పరుసు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మెట్టు వీరస్వామి గారి పరుసు గుర్తుకే గెలిపిద్దాం 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 జై తెలంగాణ గుర్తుకే గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ. హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి మోతుకూరు మండలం పొడిచేడు గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మెట్టు వీరస్వామి గారు మనతో ఉన్నారు. ఈ పొడిచేడుకు చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ శ్రీకాంతాచారి పుట్టి పెరిగిన గ్రామ పంచాయతీ ఇది. మరి దీన్ని ఆయన పోరాడిన దానికి ఎంత మేరకు ఫలితం దక్కిందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇది శ్రీకాంతాచారి పుట్టి పెరిగిన ఊరు. దానిలో మీరు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. ఎట్లాంటి న్యాయం చేస్తున్నారు? ప్రజలకు ఏమి హామీ ఇచ్చారు? ఆ హామీ మేరకు మీరు ప్రతిపక్షం నుంచి పోతుందా? ఎంతవరకు న్యాయం చేస్తారు ప్రజలకు? నమస్కారం సార్. గ్రామ ప్రజలకు నమస్కారాలు. నాకు గ్రామ ప్రజలు నా పర్సు గుర్తుకు ఓటేసి గెలిపేయాలని కోరుకుంటున్నాం. కొంతమంది పెద్దలు టీఆర్ఎస్ పార్టీ ఊళ్ళో లేదు అని చెప్పుకోవడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ శ్రీకాంతాచారి ఊరు, త్యాగం చేసిన ఊరు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నది, బలంగా ఉన్నది. పెద్దలు చెప్పుకోవడం తప్పు. ఏ సమస్యలు వచ్చినా ప్రజలకు ఈ ఊళ్ళోనే పరిష్కారం చేసి ఈ ఊళ్ళోనే మాట్లాడి అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. మీ హామీ ఏమి ఇస్తున్నారు ప్రజలకంటే? మీ మేనిఫెస్టోలో ఏమేమి పొందుపరిచారు హామీలు? వాటర్ సమస్యలు కానీ, కోతుల సమస్యలు కానీ, డ్యానేజ్ సమస్యలు కానీ, ఊళ్ళో ఏ పనులు ఉన్నా కూడా నేను అందరికీ న్యాయం చేసి పనులు చేకూరుస్తానని కోరుకుంటున్నాను. కానీ తప్పుడు సమాచారాలు చేస్తారు. శ్రీకాంతాచారి పుట్టిన ఊరిది, త్యాగం చేసిన తెలంగాణ కొరకు త్యాగం చేసాడు. ఈ ఊళ్ళో తెలంగాణ పార్టీ లేదని కొంతమంది ప్రతిపక్ష నాయకులు చెప్తారు. అది మాత్రం అబద్ధం. ఖచ్చితంగా తెలంగాణ పార్టీ ఉన్నది. తెలంగాణ పార్టీకే పనిచేస్తాం. మేము శ్రీకాంతాచారి త్యాగాన్ని నిలవేర్స్తామని కోరుకుంటున్నాం. ఓకే సార్, మీరు ప్రతిపక్షం నుంచి వెళ్తున్నారు కదా, మీరు అభివృద్ధి ఏ విధంగా చేస్తారు? మీకు ఎట్లా ఉంటుంది? టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము నిలబడ్డాం. టీఆర్ఎస్ పార్టీ కొరకే పనిచేస్తాం. గ్రామంలో ఎవరికి ఏ సమస్యలు వచ్చినా సరే, ఎవరైనా కానీ, చిన్నలు కానీ పెద్దలు కానీ, ఏ సమస్యలు వచ్చినా కూడా అన్నిటికీ నేను కృషి చేస్తానని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఈ పొడిచేడులో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ, మాజీ ఎమ్మెల్యే గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు? ఫస్ట్ పనులు సీసీ రోడ్లు అసలే లేకుండే మా ఊర్లో. సాన్పదాన్ని చల్లుకునేటోళ్ళు, దుమ్ములు వేసేది. ప్రతి ఒక్క వార్డుకు సీసీ రోడ్ వేసింది కేసీఆర్ గారు, గాదర్ కిషోర్ గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పనులు ఏమి లేవు. రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం. బియ్యం ఇచ్చిన వాస్తవమే. రేషన్ కార్డులు మాత్రం మా ఊరికి 2 వచ్చినాయి. అది ఇండ్లు కూడా ప్రతిపక్షాల మధ్యలో 20 ఇండ్లు వస్తే కొట్లాడుకొని ఇవ్వలేదు. ఏ పనులు చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ పొడిచేడు గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది, బలంగా ఉంది. బలంగా పనిచేస్తాం, గెలుస్తాం, సాధిస్తామని కోరుకుంటున్నాం. ఒక కంటే గత నాయకుల కంటే మీరు మెరుగైన మార్పు తీసుకురావడానికి మీ కాడ ప్రణాళిక ఏముంది సార్? ప్రజలే నా పలాయనిక. ప్రజలు ఎట్లా చెప్తే ఆ విధంగానేంట. ప్రజలు చెప్పిన ప్రకారమే చేస్తా. నా కాడ ప్రణాళికలు, ప్రజలే ప్రణాళికలు. వాళ్ళు చెప్పిన ప్రకారంగానేంట. వాళ్ళ ఏ పని చెప్తా ఆ పని చేసి పెడతా అని కోరుకుంటున్నాను. ఓకే సార్, మీకు ఏం గుర్తు కేటాయించారు? మీ గుర్తు పైన ఎక్కడ ఓటేయాలి? మీ గుర్తు నెంబర్ ఎంత? ఎన్నడూ ఎలక్షన్లు ఉన్నాయి? ఓటర్లకు చెప్పండి. మా గుర్తు పర్సు గుర్తు, లేడీ పర్సు గుర్తు గుర్తించారండి గవర్నమెంట్. 5వ నెంబర్ సీరియల్ అండి. 5వ నెంబర్ సీరియల్. ఈ గుర్తుపై అందరూ ఓటేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఎన్నడుంది? 17వ తారీఖు ఓటింగు. టైమింగ్స్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఓట్లు జరుగుతాయి సార్. ఓకే సార్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎలక్షన్లు అంటే పండగ వాతావరణం ఉంటుంది. మద్యానికి మనకి చాలా వరకు కూడా ఓటర్లు బలోపేతం చేస్తుంటారు తీసుకోవడాలు. అట్లా కాకుండా మీరు ఓటర్లకు ఎలాంటి సూచన సలహాలు ఇస్తున్నారు సార్? నిరుపేద కుటుంబంలో పుట్టిన సార్ నేను. దండం పెట్టే నేను ఓట్లాడుకుంటున్నా. నా దగ్గర డబ్బులు లేవు. ఉన్నవాళ్ళు పంచుకుంటారు. డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మంది ఇస్తే తాగండి. కానీ నిరుపేద కుటుంబంలో పుట్టిన కాబట్టి నాకు పర్సు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని నా ప్రజలకు కోరుకుంటున్నాను సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి, ఇంకో అభ్యర్థితో మీ ముందుకు వస్తాం తెలుగు టీవీ.